నమస్కారం. ఈరోజు వీడియోలో నేను విశ్వశక్తికి, కుండలిని శక్తికి ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటో చెప్తాను. మనకి పైనుంచి వచ్చేటువంటి విశ్వశక్తి ఉంటుంది. అంటే విశ్వం నుంచి మనకి శక్తిపాతంలాగా అప్పుడప్పుడు అది గురువు నుంచి కూడా మనకు వస్తుంది. లేదంటే మనకి ఇక్కడ పైన్యల్ గ్రంథి అనేది ఉంటుంది. ఆ పైన్యల్ గ్రంథి ఉత్తేజితమైనప్పుడు అది కూడా ఒక యాంటీనా లాగా ఈ విశ్వశక్తిని ఆకర్షిస్తుంది. ఆ విశ్వశక్తి మనకి ముందు ఇక్కడి నుంచి మనకి మొదలవుతుందనమాట. తల పైన పడి శరీరం లోపలికి దిగుతుంది. కొంతమందికి నడుము దాకా ఆగుతుంది. కొంతమందికి ఇంకా కిందకెళ్తుంది. కానీ కుండలిని శక్తి అది ప్రతి మనిషి లోపల ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్వశక్తి అందరి మీదకి దిగదు. కొంతమంది మీదకి ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి మీదకే దిగుతుంది. కానీ కుండలిని శక్తి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అతను ఏ కులమైనా, మతమైనా కూడా అక్కడ మూలాధారంలో 3.5 చుట్లు చుట్టుకొని నిద్రావస్థలో కుండలిని శక్తి ఉంటుంది. ఈ శక్తి నిద్రిస్తున్నంత కాలం మనిషి ఏంటంటే బహిర్ముఖుడై బ్రతుకుతాడు. అంటే అతను ఒంట్లో ఉన్న శక్తిని బయట వైపుకి వాడతాడు. ఈ శరీరాన్ని అలాగా ఉంచుకోవటానికి, ఈ శరీరంతో వచ్చిన బాంధవ్యాలను ఉంచుకోవటానికి, పేరు, పరపతి, ఆస్తులు ఇవన్నీ నిలబెట్టుకుంటూ అతని ఒంట్లో శక్తినంతా బయట వైపుకి వాడుతుంటాడు. ఇలా వాడుతున్నప్పుడు ఏంటంటే అతని ఒంట్లో ప్రాణం అనేది కింద వైపుకి ఎక్కువ ప్రవహిస్తుంది. అంటే ప్రాణం అంటే నేను మామూలుగా వాడుతున్నాను ఆ పదం. మన ఒంట్లో వాయువులుంటాయి. ఈ వాయువుల్లో రకాలుంటాయి. ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క పని ఉంటుంది. ముఖ్యంగా మనకి అపాన వాయువు కిందకేసి ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించినంత కాలం మనిషి ఏంటంటే తన నమ్మకాల్లో, ఆలోచనల్లో ఆ పరిధిలో బ్రతుకుతూ ఉంటాడు. దాంట్లోంచి బయటికెలా రావాలి అనేది అతనికి అర్థం కాదు. మీకు పైనుంచి విశ్వశక్తి మీ ఒంటి మీదకి దిగినా, మీ ఒంట్లో కుండలిని జాగృతమైనా, ఈ రెండిట్లో జరిగే మార్పు ఒకటుంటుంది. అది ఏమిటి అంటే, కిందకేసి ప్రవహించే శక్తి మీ దేహంలో పైకేసి తిరుగుతుంది. ఇప్పుడు మీకు పైనుంచి విశ్వశక్తి మీ ఒంటి మీదకి దిగిందనుకోండి, అది కిందకి వెళ్ళాక ఒక స్థాయి మీ శరీరంలో మార్పులు చేశాక, అది తిరిగి పైకి వస్తుంది. వ్యానవాయువు రూపంలో పైకి లేస్తుందది. పైకి లేచి ఇట్లాగా దేహంలోంచి ఇలా బయటకొస్తుంది. అలా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే, దీనికి కడుపు దగ్గర ముడి వేసినట్టుగా అక్కడ అడ్డొస్తుంది ఆ ప్రవాహానికి. అప్పుడేంటంటే కడుపు దగ్గర ఇట్లా పొడుస్తుందది. ఆ పొడిచినప్పుడు మీకు కడుపు నొప్పి కూడా వస్తుంది ఆ సమయంలో. అది పొడిచి అక్కడ ఒక ముడిలాగా ఉన్నదాన్ని దాన్ని భేదించుకొని పైకెళ్తుంది. పైకెళ్ళి తలలోంచి ఇలా బయటకొస్తుందన్నమాట అన్ని పక్కల నుంచి. ఆ భేదించింది ఏమిటి మీ కడుపులో ముడి అంటే, అది మన నమ్మకాలు. మన గురించి మనం ఎన్నో ఏళ్ల మీదగా మనం పెట్టుకున్న నమ్మకాలు. కొన్ని నమ్మకాలైతే కొన్ని జన్మల మీదుగా మనలో ఏర్పడిపోయి ఉంటాయి. అంటే ఎలాంటి నమ్మకాలు అంటే, నాకు ప్రేమింపబడటానికి యోగ్యత లేదు. నేను నిస్సహాయుడిని. నేనేమీ చేయలేను. నాకు అంత శక్తి లేదు. నా మీద నాకు నమ్మకం లేదు. లేదంటే నన్ను పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. నన్ను ప్రేమించే వాళ్ళెవరూ లేరు. నేను దురదృష్టవంతుడిని. అంతా నేనే చేసేస్తున్నాను. ఇలాంటి కొన్ని నమ్మకాలు కొన్ని కొన్ని సార్లు మనం చాలా ఎక్కువ అనుకుంటాం. కొన్ని సార్లు మనం పక్క వాళ్ళకన్నా మనం తక్కువ అనుకుంటాం. ఇట్లాంటి నమ్మకాలన్నీ మీకు లోపల అహంకార రూపంలో కడుపులో ఒక ముడి వేసినట్టుగా ఉంటాయి. మీకు జీవుడికి స్థానం ఎక్కడ అంటే కడుపు. అక్కడ ఇవి బలంగా ముడిలాగా ఉంటాయి. అప్పుడు ఈ కింద నుంచి పై వైపుకి వెళ్ళే ప్రవాహం ఏం చేస్తుందంటే, మీ నమ్మకాలకి, మీ ఆలోచనలకి, మీ కట్టుబాట్లకి, వాటికి ఇది వ్యతిరేక దిశగా వెళ్ళి అన్నిటిని భేదించేస్తుంది. అలా భేదించినప్పుడు ఏంటంటే, అమాంతంగా మీరు ఒక్కసారిగా మీ నమ్మకాల్లోంచి, పాత ప్రవర్తనలోంచి టక్కుమని బయటకొచ్చేస్తారు. ఆ మార్పు చాలా త్వరగా అవుతుంది మీలో. ఇలా ఎన్ని సార్లు విశ్వశక్తి మీ ఒంటి మీదకి దిగితే, అన్ని సార్లు మీ లోపల ఏర్పడినటువంటి అనవసరపు పనికిరాని ఆలోచనల్ని, నమ్మకాల్ని, ప్రవర్తనల్ని అది తీసేస్తూ ఉంటుందన్నమాట. తుడిచేస్తుంది పైకి వెళ్ళేటప్పుడు.
నేను మళ్ళీ చెప్తున్నా. మీకు శక్తి ప్రవాహం కిందకేసి వెళ్తున్నప్పుడు మీ ఒంట్లో మీరు మీ నమ్మకాలు, ఆలోచనలు, కట్టుబాట్లో కూరుకుపోయి ఉంటారు. అవి మంచివైనా, చెడ్డవైనా. మీరు దాంట్లోంచి చూడలేరు. నిజం చూడలేరు దాంట్లో. ఎప్పుడైతే మీకు ప్రవాహం పై వైపుకు తిరుగుతుందో, ఆ ప్రవాహం పై వైపుకి తిరిగినప్పుడు దానికి అడ్డంకులొస్తాయి. అడ్డంకులేంటి? మీ అహంకారమే. రకరకాల ఆలోచనలు, ప్రవర్తన రూపంలో అడ్డొస్తుంది. అది బలవంతంగా వాటిని భేదిస్తూ వెళ్ళిపోతుంది పైకి. అలా భేదించినప్పుడు అమాంతంగా మీకు మీ దోషాలు కనిపిస్తాయి. మీరు ఎలాంటి నమ్మకాలు, ఎలాంటి ప్రవర్తనల వలన మీరు మాయలో కూరుకుపోయి ఉన్నారు అనేది ఒక్కసారిగా మీ కళ్ళకి కనిపిస్తుంది. అదే సమయంలో మీరు వాటిలోంచి బయటికి కూడా వచ్చేస్తారు. అంటే ఇంకా మీకు ఆ నమ్మకం గాని, ఆ ప్రవర్తన గాని ఇక భవిష్యత్తులో మీ జీవితంలో ఉండదనమాట. ఇది మీకు కింద నుంచి పైకి శక్తి ప్రవాహం మీ ఒంట్లో అవుతున్నప్పుడు ప్రాణ ప్రవాహం మీకు వచ్చేటువంటి మార్పులు. ఇప్పుడు కుండలిని ప్రక్రియకొస్తా. కుండలిని ప్రక్రియ మీకు కింద నుంచి మొదలవుతుంది. కింద నుంచి మొదలైనప్పుడు మీకు అసలు కుండలిని లేచి పైకి వెళ్ళే ముందు మీ ఒంట్లో ప్రాణ కదలికలనేవి బాగా వస్తాయి. ఆ ప్రాణ కదలికలు వచ్చినప్పుడు క్రమేపీ మీకు చక్కరాలు తిరగటం లాంటిది మీకు అనుభవంలోకి రావటం. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మీకు పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. మీ నాడుల్లో కదిలే ప్రయత్నం చేస్తోంది. కదులుతున్నప్పుడు దానికి అడ్డంకులొస్తాయి. ఆ అడ్డంకులేంటంటే మీ అహంకారమే. రకరకాల రూపాల్లో అనవసరపు నమ్మకాలు, అనవసరపు అలవాట్లు, అనవసరపు ధోరణులు ఇవన్నీ మీ నాడుల్లో అవి కూరుకుపోయి ఉంటాయి. ఇది కూడా అక్కడ ఆ నాడుల్లో అది శుభ్రం చేస్తూ, పొడుస్తూ వెళ్తుంది. పొడుస్తూ శుభ్రం చేస్తూ వెళ్తుంది. ఇలా పొడుస్తూ శుభ్రం చేస్తూ వెళ్తున్నప్పుడు చాలా ఏళ్ళు పడుతుంది. అందుకనే ఎవరికైనా కుండలిని జాగృతమైనా ఈ ప్రాణ కదలికలు దేహంలో వాళ్ళకి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇదేంటంటే చాలా లోతుగా మీ దేహంలో పనిచేసి ప్రాణ కదలికలు అక్కడున్న అహంకారాన్ని తొలగించేస్తుంది. ఈ మనిషి ఏం గమనిస్తాడంటే 5, 6 ఏళ్ల తర్వాత లేకపోతే 10 ఏళ్ల తర్వాత అతను చాలా మారిపోయి ఉంటాడు. అంత క్రితం చాలా విషయాలు ఏవైతే అతను నమ్మేవాడో వాటన్నిటికి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మార్పు ఎక్కడ ఎక్కువ వస్తుందంటే మీకు కుండలిని లేచి అది సుషుమ్న నాడిలోంచి పై వైపుకి వెళ్తున్నప్పుడు ప్రతి చక్రాన్ని బలోపేతం చేస్తూ దాంట్లో శక్తి నింపుతూ పైకేసి వెళ్తున్నప్పుడు మీ లోపల ఉన్నటువంటి చాలా నమ్మకాలు అంత క్రితం ఏదైతే మీరు నిజం అనుకుని బ్రతికారో ఆ నమ్మకాలు ఆ ప్రవర్తనలన్నీ పటాపంచలు అయిపోతూ ఉంటాయి. మీరు వాటిలో అజ్ఞానాన్ని చూడగలుగుతారు. మీరు ఎంత అజ్ఞానాన్ని, ఎంత అహంకారాన్ని, ఎంత బరువుని మోస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు బరువును మోయలేరు. వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఎంత బరువుని, అహంకారపు బరువుని వదిలేస్తారో, అంతగా మీ కుండలిని మీకు సుషుమ్న నాడి నుంచి పైకెళ్ళటం మొదలుపెడుతుంది. మీకు టాప్ డౌన్ అవేకెనింగ్ అయినా, మీకు కింద నుంచి కుండలిని జాగృతం అయ్యి పైకైనా వెళ్ళినా కూడా రెండిట్లో జరిగే మార్పు ఏంటంటే, మీ లోపల ఉన్న నమ్మకాలు, ప్రవర్తనలు ఏవైతే మాయలో కూరుకుపోయి మిమ్మల్ని ఉంచుతాయో, వాటి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం 2 చేస్తాయి. కానీ కుండలిని శక్తి పూర్తిగా తీసుకొచ్చేస్తుంది. మీకు టాప్ డౌన్ అవేకెనింగ్ ఏంటంటే దశల వారీగా తీసుకొస్తుంది. అంటే మీ మీద చాలా సార్లు విశ్వశక్తి దిగి చాలా సార్లు మిమ్మల్ని మార్చాలి. ఇది కొన్ని జన్మలు పట్టొచ్చు. కానీ ఇది చాలా ఒక స్థాయిలో మిమ్మల్ని మార్చేసాక దీని మూలంగా మీకు కుండలిని జాగృతం కూడా అవుతుంది. అంటే కింద నుంచి మళ్ళీ పైకెళ్ళేటువంటి ప్రవాహం కూడా మొదలవుతుంది. విశ్వశక్తి, కుండలిని శక్తికి రెండింటికి ఉన్న రెండో తేడా. విశ్వశక్తి అనేది విశ్వం నుంచి వచ్చినటువంటి శక్తి. ఇది మీకు గురువు ఆశీర్వాదం, లేకపోతే అమ్మవారి ఆశీర్వాదం, లేదంటే మీ ఆధ్యాత్మిక సాధనల వల్ల మీ మీదకి శక్తి దిగుతుంది. కానీ కుండలిని శక్తి అది మీ శక్తి. కుండలిని శక్తి మీ కోశాలన్నీ నిర్మించాక అదనంగా మిగిలిపోయిన శక్తి ఉంటుంది చూడండి. అది మూలాధారంలో వెళ్ళి 3.5 చుట్లు చుట్టుకొని ఒక పాము రూపంలో, కుండలిని రూపంలో అక్కడ నిద్రిస్తుందనమాట. ఒక మామూలు మనిషి తన మెదడులో 2, 3% కన్నా ఎక్కువ వాడడు. మిగతా అది అంతా అతనికి అందుబాటులో ఉండదు. ఆ శక్తి అంతా ఎక్కడ ఉంటుందంటే మూలాధారంలో చుట్టుకొని ఉంటుంది. అంటే మీ లోపల 97% శక్తి
ఏదైతే మీకు మీ అదుపులో లేదో, మీరు వాడుకోలేరు, మీ చేతికి అందదు, అది మీ శక్తే. అది మీ మూలాధారంలో నిద్రిస్తోంది. అది లేచిందంటే మీ శక్తి తిరిగి మీకు వెనక్కి వస్తుంది. మూడో తేడా విశ్వశక్తికి, కుండలిని శక్తికి. విశ్వశక్తి, కుండలిని శక్తి రెండూ కూడా దేహంలో ఉన్న కుడి, ఎడమ వైపు భాగాల్ని కొంతవరకు ఒకటి చేసే ప్రయత్నం చేస్తాయి. మన దేహంలో ఎడమ వైపు భాగం స్త్రీ శక్తి, కుడివైపు భాగం పురుష శక్తి. ఒక మామూలు మనిషిలో ఇవి విడిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఇడా పింగళ నాడుల్లో శక్తి ప్రవాహం అనేది ఏర్పడి అవి ప్రతి చక్ర స్థాయిలో కలుస్తూ మూలాధారం నుంచి ఆజ్ఞ చక్రం దాకా వచ్చి కలిసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీ దేహంలో కుడి ఎడమ ఒకటవుతాయి, కలిపి పనిచేయటం మొదలు పెడతాయి. ఆ తర్వాత మీ మెదడులో ఉన్న అన్ని బ్రెయిన్ సెంటర్స్ ఏవైతే విడివిడిగా పనిచేస్తున్నాయో అవన్నీ కలిపి పనిచేయటం మొదలు పెడతాయి. ఇది మీకు కుండలిని జాగృతిలో జరిగే విషయం. విశ్వశక్తి నేను చెప్పాను మన మీదకి దిగాక కొన్ని మార్పులు చేశాక తిరిగి పై వైపుకి ఇట్లా వ్యానవాయు రూపంలో బయటికి వెళ్తుందన్న. అలా బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే అది కొంతవరకు మీ దేహంలో కుడి ఎడమల్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే కుండలిని జాగృతంలో జరిగినంతగా ఇక్కడ జరగదు, కానీ కొంతవరకు ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఇక్కడ మీకు ఇడా పింగళ నాడులు పైకి వెళ్తున్నట్టుగా ఉండదు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే జిగ్జాగ్ లా ఇట్లాగా వెళ్తున్నట్టుగా ఉంటుంది స్పర్శ. అలా కలుస్తున్నట్టుగా మీ కుడి ఎడమ వైపు భాగాలు. అంతేకాకుండా మీకు మెదడులోకి వెళ్ళాక మెదడులో కొంతవరకు ఇది మార్పులు చేస్తుంది. కుండలిని జాగృతం తెచ్చేటువంటి పూర్తి స్థాయి మార్పులు అయితే ఉండవు, కానీ కొంతవరకు మీ బ్రెయిన్ సెంటర్స్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి కలిపి పనిచేసేటువంటి ఒక ప్రయత్నం ఈ శక్తి ఖచ్చితంగా చేస్తుంది. కానీ కుండలిని శక్తి చేసినంతగా ఇది చేయలేదు. ఈ 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి కుండలిని శక్తి లేచి మీ దేహంలో పైకి వెళ్ళింది అంటే మీలో ఉన్న పూర్తి శక్తిని మీరు వాడుకోగలుగుతారు. అది సహస్రారం చేరితే 100% శక్తి మీ ఆధీనంలోకి వస్తుంది. అది మీ శక్తే. ఇంకో తేడా, విశ్వశక్తి చాలాసార్లు మీ ఒంటి మీదకి దిగాక అది మీ లోపల దోషాలు ఏవైతే వ్యక్తిత్వ పరంగా ఉన్న దోషాలు, నమ్మకాల్ని చాలా సార్లు అది శుభ్రం చేసేసాక మీ దేహం ఇప్పుడు కుండలిని జాగృతానికి తయారవుతుంది. అంటే ఏదైతే శక్తి మీకు దిగుతోందో ఒంటి మీదకి అది కిందకి వెళ్ళి మూలాధారం స్థాయిలో అది కుండలిని లేపేటువంటి ప్రయత్నం కూడా ఈ శక్తి చేస్తుంది. కాబట్టి మీకు విశ్వశక్తి ఎన్నోసార్లు మీ ఒంటి మీదకి బాగా దిగింది అంటే అంటే అది బాగా దిగాలి. మరీ సన్నగా దిగితే అంత అంత రాకపోవచ్చు. ఎంత దిగితే మీకు అంత తేడా వస్తుంది. ఒక స్థాయిలో ఇది కుండలిని కూడా వెళ్ళి లేపే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కుండలిని జాగృతం కూడా అవుతుంది. ఒకవేళ కుండలిని జాగృతం అయినా ముందు విశ్వశక్తి కాకుండా ముందు కుండలిని జాగృతం అయిందనుకోండి, ఈ కుండలిని జాగృతానికి ముందుకెళ్ళడానికి కూడా మీకు విశ్వం నుంచి శక్తి కావాలి. అదే ప్రాణతో ఇంధనంగా వాడుకొని కుండలిని పైకి లేస్తుంది సుషుమ్నలోంచి. కాబట్టి కుండలిని కూడా కింద నుంచి పైకి లేస్తున్నప్పుడు ఈ విశ్వశక్తిని ఒక స్థాయిలో ఆకర్షిస్తుంది. అది ఎలా అంటే కుండలిని జాగృతప్పుడు కూడా మీకు ముందు ఈ ఆజ్ఞా చక్రం అనేది ఉత్తేజితం అవుతుంది. అది అవ్వంగానే మీకు కొంతకాలానికి విశ్వశక్తిని ఎలాగో ఆకర్షిస్తారు. కుండలిని జాగృతం అయ్యే మనిషి దేహంలో 2 ప్రక్రియలు జరుగుతున్నాయి. ఒకటి, మీకు కింద నుంచి పైకి వెళ్ళేటువంటి కుండలిని శక్తి ఆ మార్పులు సుషుమ్న నాడిలోంచి చేస్తూ వెళ్తూ ఉంటే, మీకు పైనుంచి కింద దిగేటువంటి ఈ విశ్వశక్తి సుషుమ్న నాడి బయట వైపు అది వ్యానవాయు రూపంలో అది అక్కడ పనిచేస్తుంది బయటికి వెళ్తూ. అంటే ఇప్పుడు ఈ మనిషి దేహంలో 2 జరుగుతున్నాయి అన్నమాట. 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి సుషుమ్న నాడి లోపల అయ్యే ప్రక్రియ, కుండలిని ప్రక్రియ. ఒకటి దేహం మధ్యలో అయ్యేటువంటి ఈ విశ్వశక్తి ప్రక్రియ. 2 కలిపి జరుగుతాయి. ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే కుండలిని శక్తి ఏదైతే మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేస్తూ పై చక్రాల్లోకి వెళ్ళిపోతుందో, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. అప్పటికేంటంటే మనిషి అన్ని కర్మల్లోంచి అన్ని కర్మ రుణాలు తీరిపోయి
అజ్ఞానం నుంచి బయటపడిపోయి ఉంటాడు. నేను ఇందాక చెప్పాను. ఈ కొత్త నమ్మకాలు, ప్రవర్తనలు, ఆలోచనలు మనకి కడుపులో ఒక ముడిలాగా, ఒక అహంకారపు ముడిలాగా ఏర్పడుతుందని చెప్పా కదా! సైకిక్ నాట్ లాగా ఉంటుంది. ఈ విశ్వశక్తి ఏదైతే ఒంట్లో తిరుగుతోందో అతని ఒంట్లో, కొత్తగా ఏదైనా చిన్న నమ్మకం ఏర్పడినా గూడా దాన్ని తుడిచేస్తూ ఈ శక్తి ప్రవాహం కదులుతుందనమాట. ఈ శక్తి ప్రవాహం మీ దేహంలో కుండలిని జాగృతం అయ్యాక నిరంతరం నడుస్తుంది కాబట్టి, ఇతను కొత్త నమ్మకం ఏర్పరచుకుందామన్నా కూడా ఆ నమ్మకం అక్కడ ఉండదు నిలకడగా. అది కొట్టుకుపోతుంది ఈ ప్రాణ ప్రవాహంలో. దాని మూలంగా అతను ఇంక కొత్త నమ్మకాలు, కొత్త ఆలోచనలనేవి తీసుకోలేడు. తీసుకుందామన్నా తీసుకోలేడు ఈ స్థాయిలో. మరీ పాపకర్మలు కట్టుకొని, ఏమైనా చేయరానిది చేసి, అనవసరంగా శక్తుల్ని, శుద్ధుల్ని దుర్వినియోగం చేస్తే తప్ప అతను మళ్ళీ కిందకి దిగడు అక్కడి నుంచి. అంటే ఈ స్థాయి నుంచి కిందకి రాడు. ఇంకా ఆ స్థాయిలో అతను ఉన్నాడు. ఇంకా ఇతను కిందకి రాడు అనంగా ఈ విశ్వశక్తి నిరంతరం అతని ఒంట్లో పనిచేస్తుంది. ఒక ఆరిక్ ఫీల్డ్ లాగా పనిచేస్తుంది. ఈ ఆరిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే, చిన్న నమ్మకాన్ని గూడా అతనికి దేహంలో నిలబడనివ్వదు. పెట్టుకుందామన్నా అది బయటికి తోసేస్తుంది. అలా మీకు మీ దేహాన్ని ఎప్పుడు నిత్యంగా శుభ్రంగా కొత్త నమ్మకాలు, కొత్త ఆహ్, ఆలోచనలకి మనం ముడిపడకుండా ఇది మనల్ని కాపాడుతుంది. ఇదెలా ఉంటుందంటే మీరు పేపర్ మీద పెన్సిల్ పెట్టి రాసారనుకోండి ఏమన్నా, వెంటనే రబ్బర్ వచ్చి చెరిపేసిందనుకోండి, అక్కడ మీ కాగితం మళ్ళీ ఖాళీ అయిపోతుంది. మీరు మళ్ళీ ఒక అక్షరం రాసినా కూడా రబ్బర్ వచ్చి తుడిపేసిందనుకోండి వెంటనే, అక్కడ మీరు ఎంత రాసినా కూడా మళ్ళీ మీ కాగితం ఖాళీ అయిపోతుంది. ఈ విశ్వశక్తి ఈ రకంగా ఒక కుండలిని జాగృతమయ్యి, ఆ మనిషికి కుండలిని వచ్చి ఈ స్థాయిలో కూర్చున్నప్పుడు, శక్తి అక్కడ ఉన్నప్పుడు, మళ్ళీ కాగితం మీద కొత్తవి రాయకుండా ఇది రబ్బర్‌లా వచ్చి చెరిపేస్తుంది. ఆ పని చేస్తుంది. తర్వాత క్రియలు. మీకు కుండలిని జాగృతంలో కూడా క్రియలవుతాయి. మీకు మామూలుగా ధ్యానంలో కూర్చున్న క్రియలవుతాయి. అంతేకాకుండా మీకు ఈ విశ్వశక్తిని ఆకర్షించినప్పుడు కూడా క్రియలవుతాయి. ఎవరి ఒంట్లో అయితే ఈ విశ్వశక్తి పనిచేస్తోందో, ఆ విశ్వశక్తి కింద నుంచి పైకి చొచ్చుకుని వెళ్ళి తలలోంచి బయటికొచ్చాక, అది లోపల చాలా మూలల దేహంలో మనకు స్ట్రెస్ గాని, మన కొన్ని నమ్మకాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు గాని మూల మనకి దేహంలో ఉంటాయి. వాటిని తొలగించేసే ప్రయత్నం చేస్తుంది. అది చేస్తున్నప్పుడు మీకు ఇంచుమించు వారం, 10 రోజులు విశ్వశక్తి మీ ఒంట్లోంచి తిరిగి బయటికొస్తున్నప్పుడు కొత్తలో మీకు వారం, 10 రోజులు చాలా క్రియలనేవి జరుగుతాయి. మీరు ధ్యానంలో కూర్చున్నా కూడా చాలా ఎక్కువగా క్రియలు జరుగుతాయి ఇక్కడ. కానీ కుండలిని జాగృతంలో అక్కడ కూడా క్రియలు జరుగుతాయి. మళ్ళీ మీకు కుండలిని శక్తి ఏ నాడి ద్వారా సుషుమ్నా పైకెళ్ళిందనే దాన్ని బట్టి మీకు క్రియలు ఎక్కువ జరుగుతాయా, తక్కువ జరుగుతాయా అన్న తేడా వస్తుంది. అంతేకాకుండా క్రియలు మీకు ధ్యానంలో కూడా జరుగుతాయి. మీకు కుండలిని జాగృతం కాకపోయినా, విశ్వశక్తి మీ మీదకి దిగకపోయినా కూడా క్రియలనేవి జరుగుతాయి. క్రియలు ఏంటి అంటే, మన ఒంట్లో ఉన్న అనవసరపు ఒత్తిడిని ఆహ్, తీసేస్తూ దేహం దాని తెలివి దానికుంటుంది. మూలలా దాగి ఉన్నటువంటి ఆ ఒత్తిడిని తొలగిస్తుంది. మనం ధ్యాన స్థితి లాంటి స్థితిలో ఉన్నప్పుడు శరీరం ఆ పని చేస్తుందనమాట. అదే మీకు క్రియ రూపంలో బయటకొస్తుంది. ఇంకో తేడా, విశ్వశక్తి ఏంటంటే మీకు ఎక్కువగా ఇక్కడ పనిచేస్తుంది. అనాహత చక్రం మీద ఎక్కువ పనిచేస్తుంది. ఈ 2 చోట్ల పనిచేస్తూ మనం గతంలో ఏవైతే కొన్ని బాధలు, కష్టాలు అనుభవించామో వాటిలోంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. కొంతవరకు మన పాత గాయాల్ని మాన్పుతుంది. మనకి స్వస్థత అనేది ఇస్తుంది. అహంకారంలో కూరుకుపోయి బ్రతుకుతున్న మనల్ని కొద్దిగా ఆ స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి అనాహత చక్రం స్థాయి నుంచి బ్రతికేటట్టు ఇది చేస్తుంది. జీవుడు అనేవాడు కడుపులో ఉంటాడు. కడుపు చక్ర భాగంలో. అక్కడే మీకు అహంకారం అనే ముడి పడుతుంది. సైకిక్ నాట్ అనేది అక్కడే పడుతుంది.
దాంట్లోంచి ఈ ప్రవాహం చొచ్చుకొని వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనిషి ఆ గతంలో ఉన్నటువంటి వాటిలోంచి ఒక్కసారి బయటపడి, అతను తర్వాత బ్రతకటం ఎక్కువగా ఈ అనాహత చక్రం స్థాయి నుంచి బ్రతికే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ చాలామంది కిందకి వెళ్ళటం అనేది అరుదు. మళ్ళీ అహంకారంలో కూరుకుపోయి అలా బ్రతకటం కంటే గూడా వాళ్ళు ప్రేమ తత్వంలోంచి, పక్క వాళ్ళకి సహాయం చేసే తత్వంలోంచి బ్రతికే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఆ మార్పు మీకు విశ్వశక్తి చేస్తుంది. కుండలిని శక్తి ఈ మార్పు చేయటమే కాకుండా ఆ మనిషిలో పూర్ణ స్థాయిలో మార్పు చేసి తానే శివుణ్ణి అన్న విషయం ఆ మనిషికి అనుభవపూర్వకంగా తెలిసేటట్టు చేస్తుంది. ఆ తర్వాత ఆ మనిషి ఆ శివతత్వంగానే అతను భూమి మీద బ్రతుకుతాడు. ప్రతి ఒక్కడిని శివస్వరూపులుగానే చూస్తారు. ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనిషి మాట్లాడినట్టు కాదు. వాళ్ళలోంచి ఆ శక్తే మాట్లాడుతుంది. మీకు చాలా రకాల సిద్ధులనేవి గూడా మీకు కుండలిని జాగృతంలో వస్తాయి. విశ్వశక్తి దిగిన వారికి ఇక్కడ పైన్యల్ గ్రంథి అనేది బాగా ఉత్తేజితం అవుతుంది కాబట్టి, కొన్ని రకాలమైనటువంటి అతీంద్రియ సిద్ధులనేవి వీళ్ళకే వస్తాయి. అప్పుడప్పుడు ఈ సిద్ధులు తాత్కాలికం. అప్పుడప్పుడు వీళ్ళకి ఉండిపోతాయి. కానీ కుండలిని జాగృతం అయిన వాళ్ళకి, కుండలిని సహస్ర చక్రానికి చేరాక వారికి పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకి ఏ నాడి ద్వారా కుండలిని పైకి వెళ్ళింది అనేది కూడా ఉంటుంది మళ్ళీ. మీకు నాడులు ఉంటాయి. రకరకాల నాడుల నుంచి కుండలిని శక్తి సహస్ర చక్రం చేరగలుగుతుంది. ఏ నాడిలోంచి వెళ్తే ఆ మనిషికి ఆ నాడి తాలూకు సిద్ధులనేవి వస్తాయి. ఇదంతా మీకు పూర్తి సిద్ధులనేవి మీకు కుండలిని సహస్ర చక్రానికి చేరాక వస్తాయి. ఈ సిద్ధులు వేరే స్థాయిలో ఉంటాయి. అంటే మనకి విశ్వశక్తి ఒంటి మీదకి దిగే సిద్ధి కంటే కూడా కుండలిని శక్తి పైకి వెళ్తూ మీకు ఏదైతే సిద్ధులు వస్తాయో ప్రక్రియ పూర్తయ్యాక ఆ సిద్ధులు అనేవి వేరే స్థాయిలోనే ఉంటాయి. ఇంకో తేడా ఏంటంటే కుండలిని శక్తి మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని, కర్మ మలాన్ని, మాయ మలాన్ని పూర్తిగా తీసేస్తుంది. పూర్తిగా తీసేసేయటం వల్ల మనిషి సమాస్థితుల్లోకి వెళ్తాడు. తర్వాత అతను భూమి మీద బ్రతికినా కూడా మాయలో కూరుకుపోకుండా బ్రతకగలిగే శక్తి ఆ మనిషికి ఉంటుంది. కానీ విశ్వశక్తి మనిషి ఒంటి మీద దిగినప్పుడు ఈ మనిషిని కొంతవరకు మార్చినా కూడా ఆ మనిషిలో కర్మ మలం అనేది పూర్తిగా తొలగి ఉండదు. మనకి కారణ దేహంలో కర్మ మలం అనేది ఉంటుంది. అది పూర్తిగా దగ్ధం కాదు మీకు విశ్వశక్తి ఒంటి మీద దిగినప్పుడు. అది అక్కడే ఉంటుంది. అంతేకాకుండా మనిషి పూర్తిగా మయ్య మలం అంటే మాయ అనే మలంలోంచి ఇంకా బయటికి పడడు. కొంతవరకు నయ్యం మునుపటి కంటే కూడా కానీ పూర్తిగా బయట పడడు. కాబట్టి ఇంకా మాయ ఒక్క గుప్పిట్లోనే ఉంటాడు. ఈ విశ్వశక్తి ఒంట్లో అంతా పనిచేసి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళినా కూడా ఈ మనిషిలో అహంకారం పట్టు కొంత తగ్గినా కూడా ఆ స్థాయిలో మాయ అనేది ఉంటుంది. ఇంకా మనిషికి ఆ స్థాయిలో కూడా కర్మ అనేది కొంత ఆ మనిషి మీద ఉంటుంది. ఇలా కర్మలోంచి మాయలోంచి పూర్తిగా బయటపడాలి అంటే కుండలిని జాగృతం వల్లనే అవుతుంది. విశ్వశక్తి ఒంటి మీద దిగినప్పుడు ఈ మనిషికి ఏంటంటే ఎక్కువగా పక్షులు కనిపించటం, పక్షి ఈకలు కనిపించటం, అప్పుడప్పుడు సర్పాలు కూడా కనిపిస్తాయి. వీళ్ళకి ముందు ఈ శక్తి ఎక్కడ పనిచేస్తుందంటే సహస్ర చక్రం భాగంలో పనిచేస్తుంది. వాళ్ళకి సహస్ర దళం ఏదైతే కమలాలు ఉన్నాయో ఆ కమలాల దళాలు మీకు పక్షి రెక్కల రూపంలో కనిపించటం, ఇలాంటివన్నీ వాళ్ళకు వచ్చేటువంటి దర్శనాలు. కానీ ఎవరికైతే కుండలిని జాగృతం జరుగుతుందో వాళ్ళకి పాము అనేది కనిపిస్తుంది సర్వసాధారణంగా. ముందు పక్షి కనిపించదు. వేరే ఉండొచ్చు మీకు దర్శనాలు లేకపోతే స్వప్న చిహ్నాలు అంటే కమలాలు కనిపిస్తాయి, ఏనుగు కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా పాములు అనేవి వీళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి. పైగా ఈ ప్రక్రియ మీకు మూలాధారంలో మొదలై పై వైపుకి వెళ్తుంది కాబట్టి మీకు పాములు లేచి పై వైపుకి పాకుతున్నట్టుగా కలలు వస్తాయి.
ఇంకో తేడా విశ్వశక్తికి, కుండలిని శక్తికి. విశ్వశక్తి మీకు ఒంటి మీదకి దిగినప్పుడు పై చక్రాలనేవి తిరగటం మొదలవుతాయి. కింద చక్రాలు తిరగటం లేదు. దాని మూలంగా వీళ్ళకి గ్రౌండింగ్ సమస్యలనేవి వస్తాయి. అంటే మీకు పైనేల్ గ్రంథి ముందు అది ఉత్తేజితమైతే, దాని మూలంగా వచ్చే మార్పులకి మీ దేహం తట్టుకోలేదు. ఎందుకు తట్టుకోలేదు అంటే, మీకు మూలాధార చక్రం ఇంకా తెరుచుకోలేదు కాబట్టి. మూలాధార చక్రం తెరుచుకోవటం అన్నింటికన్నా కష్టమైంది. ముందు అది తెరుచుకోవాలి. అది తెరుచుకుని సుషుమ్నాలు తెరుచుకుంటే మనిషి ఎక్కువ ఒక మనిషిలో నిబ్బరం అనేది ఉంటుంది. గ్రౌండింగ్ అనేది ఉంటుంది మనిషిలో. కానీ అది తెరుచుకోకుండా ముందు మీకు పైనల్ గ్రంథి తెరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ మనిషికి అప్పుడప్పుడు కొన్ని ఏమైనా దృశ్యాలు చూసినా, ఏదైనా పీడకలలు లాంటివి వచ్చినా, ఏవైనా అతీంద్రియ సిద్ధుల వలన ఏవైనా అతని వేరే తరాల వాళ్ళని చూసినా భయకంపితులవుతారు. ఆ భయాన్ని తట్టుకోలేరు. తర్వాత ఈ విశ్వశక్తి ఒంటి మీదకి దిగినందుకు ఒంట్లో జరిగే విద్యుత్ సంచలనాలు ఉంటాయి చూడండి. ఆ మార్పుల్ని తీసుకొస్తాయి ఒంట్లో. వాళ్ళ ఒళ్ళు వాళ్ళకి షాక్ కొట్టటం. తర్వాత ఆ శరీరంలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి గ్రౌండ్ అవ్వట్లా. అంటే భూమిలోకి వెళ్ళట్లేదు. అది అక్కడక్కడే తిరిగే మనిషిని ఇబ్బంది పెడుతుంది. అతనికి అలజడిలా అనిపించటం, కోపం, చికాకు తరచూ రావటం, ఆ శక్తిని ఏ రకంగా వాడాలో అర్థం కాకపోవటం. నేను దీని మీద గతంలో ఒక వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. చూడండి. ఎట్లా గ్రౌండ్ చేసుకోవాలి మీ శక్తిని. ఒక విశ్వశక్తి మీ ఒంటి మీద దిగినందుకు, మీ ఒంట్లో వచ్చే మార్పులకి, దానికి ఒక గ్రౌండింగ్ అనేది ఎలా చేయాలి అనేది నేను వీడియో చేశాను. కానీ కుండలిని శక్తి కింద నుంచి పైకెళ్ళేటప్పుడు మీకు ముందు మూలాధార చక్రం తెరుచుకుంటుంది. మీకు వేరే చక్రాలు ముందు ఉత్తేజితమైనా కూడా మీకు మూలాధార చక్రం పూర్తిగా తెరుచుకుందే మీకు కుండలిని పైకెళ్ళదు. కాబట్టి ఇక్కడ మీకు వచ్చే స్వప్నాలు గాని, దర్శనాలు గాని మిమ్మల్ని భయకంపితుల్ని చేసినా కూడా వాటిని తట్టుకునే నిబ్బరంగా కలిగేటువంటి శక్తి మీలో ఉంటుంది. ఎందుకంటే మీరు భయాన్ని చాలా వరకు జయిస్తేనే మీకు మూలాధార చక్రం తిరుగుతుంది కాబట్టి. అంతేకాకుండా మీకిక్కడ గ్రౌండింగ్ అనేది సహజ సిద్ధంగా జరిగిపోతుంది. మీకు వేరేగా గ్రౌండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు విశ్వశక్తి ఒంటి మీదకి దిగినప్పుడు ఇంకో మార్పు ఏమిటి అంటే, మీకు సమాధి స్థితిలో సాక్షిగా బ్రతకటం అనేది అంటే తాత్కాలికంగా అయినా కూడా, ఆ స్థితులు మీరు ముందే అనుభవిస్తారు. అంటే మీ ప్రక్రియ ముందు భాగంలోనే అనుభవిస్తారు. ఎందుకంటే మీకు ముందు తల లోపలే పనిచేస్తోంది ప్రక్రియ. ఆ తర్వాతే ఒంట్లోకి దిగుతోంది కాబట్టి. కానీ కుండలిని జాగృతమైనప్పుడు మీకు కుండలిని కింద మొదలుపెట్టి పైకేసి వెళ్తోంది. అంటే తలకి ఆకర్షణ చేరుతుంది కాబట్టి, ఇక్కడికి చేరేసరికి మీకు దేహంలో జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోయాయి కాబట్టి, ఇక్కడ ఆకర్ణ సమాధి స్థితిలో తర్వాత సాక్షి మాత్రంగా చూస్తూ బ్రతకగలిగే శక్తి మీకు ఆఖరిలో వస్తాయి కుండలిని జాగృతమైనప్పుడు. విశ్వశక్తిలో మీకు ఇవి ముందొస్తాయి. ఇవి తాత్కాలికంగా ఉంటాయి మీకు. ఇవి మళ్ళీ ఎక్కువ కాలం ఉండవు మీకు. మీకు కొంతకాలం ఆ స్థితిలో బ్రతికి మళ్ళీ కిందకొచ్చేసానే భూమి మీదకి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కుండలిని జాగృతంలో ఏంటంటే ఈ స్థితులు మీకు ఆఖరణ వస్తాయి. ఆఖరణ వస్తాయి. పైగా మీరు పూర్తి తరహాగా మీరు లోపల మారిపోయి ఉంటారు కాబట్టి మీరు ఈ స్థితుల్ని నిలుపుకోగలుగుతారు. ఎప్పుడంటే అప్పుడు మీరు సమాస్థితుల్లోకి వెళ్ళి రాగలుగుతారు. కానీ ఎవరికైతే విశ్వశక్తి మీదకి దిగి దాని మార్పుల మూలంగా మీకు సమాధి అనేవి ఏర్పడతాయో, ఈ సమాధి స్థితులు తాత్కాలికం. అది ఎంత శక్తి దిగింది, ఎన్నిసార్లు దిగింది అనే దాన్ని బట్టి మీకు అది ఎంతకాలం మీరు నిలుపుకోగలుగుతారు అనేది ఉంటుంది. ఒక స్థాయి తర్వాత అది మళ్ళీ పోతుంది ఆ మనిషికి. ఆ పోయినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడి నుంచో మళ్ళీ తిరిగి నేల మీద పడిపోయాను అని అనిపిస్తుందన్నమాట. మళ్ళీ ఆ విశ్వశక్తి ఒంటి మీదకి దిగితే గాని మళ్ళీ మీకు అనుభవాలనేవి మళ్ళీ రావు. కాబట్టి వీళ్ళేంటంటే ఏదో పొంది పోగొట్టుకున్నామని బాధపడుతుంటారు. పైగా నేను చెప్పాను వీళ్ళకి కొద్దిగా గ్రౌండింగ్ సమస్యలనేవి ఉంటాయి కాబట్టి, ఒక స్థాయిలో భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవటం అనేది వీళ్ళకి కష్టమవుతుంది. ఎందుకంటే ఒంట్లో ఉండేటువంటి ఈ విద్యుత్ సంచలనాలు ఏవైతే తిరుగుతున్నాయో, వాటికి గ్రౌండింగ్ అనేది జరగాలి. గ్రౌండింగ్ జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ స్థిరంగా ఉంటారు. ఇంకో తేడా అమృత. విశ్వశక్తి ఒంటి మీదకి దిగినప్పుడు మన ఒంట్లో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్
దాంట్లో అయనైజేషన్ అనేది అయ్యి దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి విడుదలవటం మూలంగా మీకు దాంట్లో కొద్దిగా విద్యుత్ శక్తి కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక స్థాయిలో ఇదే మీకు అమృతగా మీకు ఈ ముందు భాగం ఇక్కడి నుంచి ఇట్లా జారుతుంది. జారినప్పుడు ఏంటంటే మనిషి కేచారి ముద్ర ద్వారా అంటే నాలుకని వెనక పై వైపుకి తీసుకెళ్ళి ఆ జారే అమృతని తన నాలుక మీదకి తీసుకోగలుగుతాడు. అయితే ఈ అమృత ఏదైతే జారుతుందో అది పూర్తి స్థాయిలో దాంట్లో శక్తి అనేది ఉండదు. మనకి విశ్వశక్తి ఒంటి మీదకి దిగినప్పుడు అది కొంతవరకే మారుంటుంది. కాబట్టి అది పూర్తి స్థాయిలో ఒక అమృత ఏదైతే మీకు కుండలిని జాగృతంలో మీకు సహస్రార చక్రం నుంచి దిగి మీకు అమృత చుక్క పడుతుందో ఆ స్థాయిలో ఇది మారి ఉండదు విశ్వశక్తి ఒంటి మీద దిగినప్పుడు. మీకు అది కారుతున్నట్టుగా అనిపిస్తుంది, నాలుక మీద పడుతున్నట్టుగా, నోట్లోకి ఏదో అప్పుడప్పుడు ఉప్పగా అప్పుడప్పుడు తీయగా పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో మారి ఉండదు, అమృతగా పూర్తిగా మారలేదు. కానీ కుండలిని ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు కుండలిని 3.5 చుట్లు చుట్టుకుని నించుంటుంది మీకు వెన్నెముకలో. అంటే ఇలా నించున్నప్పుడు ఏంటంటే దాని తోక మూలాధారంలో ఉంటుంది, దాని తల సహస్రార చక్రానికి చేరుంటుంది. అలా చేరినప్పుడు ఏంటంటే మీరు విశ్వంతో ఒక కనెక్షన్, ఒక ట్యూబ్ లాగా అన్నమాట కనెక్ట్ అయి ఉన్నారు. మీకు విశ్వం నుంచి వచ్చేటువంటి శక్తి అంటే ఇది ఎలాంటి శక్తి అంటే ఇది సహస్రార కమలం మీకు ఇక్కడ పైన ఇక్కడ మీకు బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్ర భేదన మీకు కుండలిని జాగృతంలో జరుగుతుంది. విశ్వశక్తి ఒంటి మీద దిగుతున్నప్పుడు అవ్వదు. కుండలిని జాగృతంలో ఈ బ్రహ్మరంధ్ర భేదన అవుతుంది కాబట్టి మీ వెన్నెముక్క లోపల ఉన్నటువంటి గ్రంథులన్నీ భేదన అయ్యి ఉంటాయి కాబట్టి మీకు విశ్వశక్తి ఒంటి మీద దిగినప్పుడు మీకు బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి ఇవేవి భేదన జరగదు. ఎందుకంటే ఇవన్నీ వెన్నెముక్క లోపల ఉంటాయి. మీ శక్తి వెన్నెముక్క బయట వైపు తిరుగుతోంది. కుండలిని శక్తి పైకి వెళ్ళేటప్పుడు ఈ 3 గ్రంథుల్ని భేదిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రాన్ని కూడా భేదిస్తుంది. భేదించడం మూలంగా ఈ 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి పాము ఇట్లా నిటారుగా నించున్నప్పుడు పైనుంచి కింద వరకు భూమి నుంచి ఈ విశ్వం పైన శివుడు దాకా మమ్మల్ని కలుపుతుంది. అక్కడి నుంచి వచ్చేటువంటి శక్తి మీకు జారి మీకు ఇక్కడ బిందు చక్ర అని ఉంటుంది. బిందు చక్ర వెనక వైపు ఉంటుంది కానీ మీకు పైన గ్రంథితో దాని కనెక్షన్ ఉంటుంది. అది ఆగే చక్రం పై భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి మీకు వెలుగులు విరజిమ్ముతో చాలా సుగంధంతో కూడినటువంటి ఒక చుక్కలాగా పడుతుంది. ఆ చుక్క గనక యోగి నాలుక మీదకి తీసుకున్నాడు అంటే ఇంచుమించు అతను వారం 10 రోజులు అతనికి ఆకలి దప్పికలు నిద్ర లాంటివి ఉండదు. చాలామంది యోగులు ఎవరికైతే వాళ్ళ ఒంట్లో ఇలాగా లోపల అమృత అనేది కారుతుందో వాళ్ళకి బయట నుంచి ఆహారం స్వీకరించాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా పై స్థితిలో వచ్చేటువంటి సిద్ధి. మీకు విశ్వశక్తి ఒంటి మీద దిగుతున్నప్పుడు నేను చెప్పాను సెరెబ్రోస్పాైనల్ ఫ్లూయిడ్ మారుతుంది. అదే మీకు నాలిక వెనక్కి తీసుకున్నప్పుడు మీకు గొంతు లోపల ఏదో కారుతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి, అది సెరెబ్రోస్పాైనల్ ఫ్లూయిడ్. కానీ ఇది పూర్తిగా మారినటువంటి అమృత కాదు. ఇలా అమృతగా పూర్తిగా మారాలి అంటే మీ కుండలిని శక్తి సుషుమ్నలో లేచి నించుని మొత్తం మిమ్మల్ని మీ మూలాధారాన్ని మీ సహస్రార చక్రం కమలానికి కలుపుతూ ఒక ప్రవాహంలాగా లేచి నించున్నప్పుడు ఆ స్థితిలో మీకు సమాధి స్థితులు అనేవి వచ్చినప్పుడు అక్కడే మీకు సిద్ధులు అనేవి కూడా వస్తాయి. పూర్ణ సిద్ధులు అక్కడే వస్తాయి. అలా వచ్చినప్పుడు మీకు అక్కడి నుంచి అమృత పడుతుంది. ఆ పడినప్పుడు ఆ అమృత చుక్క అనేది వేరు. పైగా ఈ అమృత చుక్క ఏంటంటే అమృత నాడి ద్వారా ఇది గుండెకు కూడా చేరుతుంది. చేరినప్పుడు ఏమవుతుందంటే పై వైపుకు వెళ్ళిన శక్తి సహస్రారంలో ఉన్న శివుడిని తీసుకుని అమృత నాడి ద్వారా ఆ శివుణ్ణి తీసుకుని గుండెలోకి వస్తుంది.
హృదయ చక్రాలకొచ్చి శివశక్తులు అక్కడ మీకు ఇష్ట దైవం రూపంలో అక్కడ నిలుస్తారనమాట. అంటే మీరు దేవుణ్ణి తెచ్చి మీ గుండెల్లో పెట్టుకుంటున్నారు. అది మీకు కుండలిని ప్రక్రియలో అయ్యేటువంటి ఆహ్, ఆఖరిలో జరిగేటువంటి విషయం. విశ్వశక్తి ఒంటి మీద దిగితే మనిషి స్పందన పెరగటం వలన అతను చనిపోయాక ఇంకా పై లోకాలకి అంటే పై స్పందన ఉన్న లోకాలకి వెళ్తాడు. ఎందుకంటే మీకు విశ్వశక్తి ఒంటి మీద దిగటం వల్ల మీకు వైబ్రేషన్ లెవెల్ పెరుగుతుంది. ఒంటి వైబ్రేషన్ లెవెల్ పెరిగినప్పుడు మనిషి చనిపోయాక అతని దేహంలో స్పందన ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి లోకాలకు అతను వెళ్తాడు. అతని దేహంలో వెలుగు ఎక్కువ నిండుతుంది. కాబట్టి పై వెలుగు ఉన్న సూక్ష్మ లోకాలకు అతను వెళ్తాడు. కానీ కుండలిని జాగృతమయ్యి అతని ప్రక్రియ మొత్తం పూర్తయితే అతను జనన మరణాలకి ఆవుల వైపు వెళ్ళిపోతాడు. ఇంకా అతనికి మళ్ళీ చావు పుట్టుకలు అనేవి ఉండవు. వాటికి అతీతం అయిపోతాడు. మనిషి ఒంటి మీద విశ్వశక్తి దిగినా అతనిలో కొంత సిద్ధులనేవి వస్తాయి. అంతేకాకుండా మనిషికి మన గ్రంథాలు గాని, కొన్ని మార్మికమైనటువంటి జ్ఞానం ఉంటుంది చూడండి. అవి తేలిగ్గా అర్థమవుతాయి వాళ్ళకి. పుస్తకంలో ఉన్నది చక్కగా అవపోసన పట్టి వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. మంచి గురువులవుతారు ఆ రకంగా. ఇంకోటేంటంటే, మీకు పైనుంచి దిగేటువంటి విశ్వశక్తి అది అంత బాధాకరంగా ఉండదు. పైగా ఇక్కడేమి తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ గురువులు లేకపోయినా గూడా పర్వాలేదు. ఎందుకంటే పైకి లేచేది వ్యానవాయువు, కుండలిని కాదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళకేంటంటే విశ్వం నుంచి దిగేటువంటి శక్తి ఒంట్లో చేయాల్సిన మార్పులు చేసి వీళ్ళని ఒక స్థాయి ఆధ్యాత్మికంగా పై స్థితికి తీసుకెళ్ళి ఒంటి స్పందన పెంచుతుంది. ఇక్కడ గురువు అవసరం లేదు. ఇదంత బాధాకరంగా కూడా ఉండదు. కానీ కుండలిని ప్రక్రియ అలా కాదు. కుండలిని ప్రక్రియలో మీకు గురువు ఉండాలి. మీకు సాత్విక రకంగా మీకు గనక కుండలిని జాగృతం అయితే అప్పుడు గురువు మీకు వేరే తలాల నుంచి వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు. కానీ అందరికీ సాత్విక రకంగా కుండలిని జాగృతం జరగదు. సాత్విక రకంగా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చిత్రయోని నాడిలోంచి మీకు కుండలిని లేవాలి. చిత్రయోని నాడిలోంచి కుండలిని లేచినప్పుడు ఏంటంటే కుండలిని తను సొంతంగా పూర్తిగా బాధ్యత తీసుకుని మీకు ఏ రకంగానూ అది తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా తనే చేసేస్తుంది ప్రక్రియని. లేదంటే వేరే తరాల వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు. అలా కాకుండా మీకు కుండలిని సుషుమ్న నాడిలోంచి పైకి వెళ్ళిందనుకోండి. అప్పుడు మీకు ఏంటంటే గురువులు అనేవాళ్ళు అవసరం అవుతారు ఇలాంటి వాళ్ళకి. పైగా కుండలిని ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంటుంది. కుండలిని జాగృతంలో సింప్టమ్స్ మీకు చాలా ఏళ్ల తరబడి ఉంటాయి. ఒక గురువు అనేవాళ్ళు గనక చూసుకోకపోతే ప్రమాదంలో పడేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. కుండలిని శక్తి ఆ మనిషికి ఒక స్థాయి వరకు వెళ్ళినా అంటే కొంత ఈ గొంతు దాటి కొద్దిగా ఈ ఏమంటారు దిగువ ఆగ్నేయ చక్రం స్థాయి వరకు వెళ్ళినా కూడా ఈ మనిషిలో చాలా లోతుగా ఏవైతే మార్మిక గ్రంథాలు ఉంటాయో మనకి చాలా నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది చూడండి. దాని లోపల ఉన్నటువంటి సారాన్ని గ్రహించి 10 మందికి చెప్పగలిగేటువంటి శక్తి వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సిద్ధులు వీళ్ళకి ఈ స్థాయి నుంచే మొదలైపోతాయి. మీకు కుండలిని విశుద్ధ చక్రం శుభ్రం చేశాక ఈ మనిషిలో ఏదో ఒక కళ అనేది బయటకొస్తుంది. కవిత్వాలు రాయటము, అక్కడ అలాంటి సిద్ధులు మొదలవుతాయి. ఎక్కడైతే మీకు ఆగ్నేయ చక్రం దగ్గర పనిచేస్తుందో, అక్కడ శుభ్రం చేయగలుగుతుందో, మీకు ఆగ్నేయ చక్రం శుభ్రం చేస్తున్నప్పుడు ఈ కంటికి సంబంధించి, చెవులకి సంబంధించిన చక్రాలుంటాయి. ఇక్కడ మీకు చంపల్లో కూడా చక్రాలుంటాయి. ఆ చక్రాలు తెచ్చినప్పుడు తాత్కాలికంగా అయినా కూడా ఆ మనిషి కొద్దిగా కొంతకాలం దూరపు దృశ్యాలు కనిపించటం, భవిష్యత్తులో జరగబోయేది ముందే కనిపించటం, ఎక్కడో దూరం విషయాలు వినిపించడం లాంటి చిన్న చిన్న సిద్ధులు ఈ స్థాయిలోనే వస్తాయి. అంతేకాకుండా అతను ఏ గ్రంథం చదివినా, ఉపనిషత్తులు చదివినా, వేదాలు చదివినా, లేదంటే ఏదైనా ఇట్లా కాశ్మీరీ శైవిజంకి సంబంధించిన పుస్తకాలు చదివినా, దాని లోపల నిగూఢంగా ఉండేటువంటి అర్థం ఏదైతే ఉందో ఒక మామూలు మనిషికి అది అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని చక్కగా పక్క వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటువంటి శక్తి వీళ్ళకు ఉంటుంది.
కుండలిని పూర్తిగా సహస్రారానికి చేరిందనుకోండి, అప్పుడు ఇంకా వీళ్ళే విశ్వగురువులయిపోతారు. ఎందుకంటే విశ్వంలో ఉన్న పూర్తి జ్ఞానం వీళ్ళకే వచ్చేస్తుంది. సమాధి స్థితుల్లో వీళ్ళు ఎంత ఎక్కువ సేపు గడిపితే, అంతగా విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని వీళ్ళు పీల్చుకుంటారు. అంతగా వీళ్ళు అది గ్రహించినందుకు వీళ్ళకి ఇంకా వేరేగా బయట నుంచి ఎవరు వచ్చి గురువులు వీళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. వీరే 10 మందికి పుస్తకాలు రాసి, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని 10 మందికి పంచేటువంటి శక్తి వీళ్ళల్లో ఉంటుంది. విశ్వశక్తికి, కుండలిని శక్తికి ఉన్న ఆఖరి తేడా ఏంటంటే, విశ్వశక్తి మనిషి ఒంటి మీదకి దిగినప్పుడు, ఆ మనిషిని ఒక స్థాయిలో మార్చేస్తుంది. జీవితంలో అతను ఏ విషయాల మీద దృష్టి పెడుతున్నాడు అనే దాన్ని కూడా మార్చేస్తుంది. అంతగత ఆ మనిషి తన కోసమే వెతికేవాడు. ఒకసారి అతని మీదకి విశ్వశక్తి దిగి అతనిలో మార్పులు చేశాక, అతను తన కోసం కంటే గూడా తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడేటట్టు జీవించాలి అనేటువంటి ధోరణిలోకి ఆ మనిషి వెళ్ళిపోతాడు. కాబట్టి కొంతవరకు ఆ మనిషిలో ఉన్న వ్యక్తిత్వం దోషాల్ని కరిగించి, ఆ మనిషిలో ఉన్న అహంకారాన్ని కొంతవరకు తగ్గించి, ఆ మనిషిని పై స్పందనకి తీసుకెళ్ళేది విశ్వశక్తి. కానీ కుండలిని శక్తిలో మనలో ఉన్నదంతా కరిగిపోతుంది. మనలో ఉన్న వ్యక్తిత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మనలో ఉన్నటువంటి కర్మ మొత్తం పోతుంది. మనలో ఉన్న మాయ మలం అనేది మొత్తం పోతుంది. మనలో ఉన్న అహంకారం అనేది చాలా తగ్గిపోయి, కేవలం ఈ భూమి మీద మనం ఈ దేహంలో కదలటానికి, ఉండటానికి అన్నట్టుగా ఆ స్థాయి వరకే అహంకారం పనిచేస్తుంది మనిషిలో. అంటే ఈ మనిషికి బ్రహ్మజ్ఞానం అనేది వస్తుంది. అదెక్కడొస్తుందంటే, మీకు అనాహత చక్రం ఇక్కడ మీకు కుడి పక్కన మనకి జీవాత్మ ఇక్కడుంటాడు. మీకు రమణ మహర్షి పుస్తకాల్లో గూడా ఉంటారు. గుండెకి 2 వేళ్ల వెడల్పు కుడివైపుకి మీకు జీవాత్మ ఉంటుంది. అయితే జీవాత్మకి అక్కడి దాకా చేరాలంటే అక్కడ ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథిని భేదించాలి. ఆఖరిలో మీకు ఈ గుండె చుట్టూ ఉన్నటువంటి గ్రంథులనేవి భేదన అవుతాయి. అయినప్పుడు ఇక్కడ ఉన్న ఆ గ్రంథి కూడా భేదన అవుతుంది. అయినప్పుడు మనిషి తానే జీవాత్మ అనేది అతనికి పూర్తిగా అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అతనికి బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది. ప్రస్తుతం నేను గమనించింది ఏంటి అంటే, చాలా మందికి విశ్వశక్తి ఒంటి మీదకి దిగుతోంది. కింద నుంచి పైకి వెళ్ళేటువంటి కుండలిని శక్తి ప్రక్రియ ఉంది చూడండి, చాలా తక్కువ మందిలో అవుతుంది. కానీ పైనుంచి దిగేటువంటి విశ్వశక్తి మనుషుల్ని ఒక స్థాయి మారుస్తుంది. రెండూ గూడా మిమ్మల్ని స్పందన పెంచేవే. ఒకటేమో పూర్తిగా మార్పు తీసుకొస్తుంది. అది కుండలిని శక్తి. ఒకటేమో మిమ్మల్ని కొంతవరకు మారుస్తుంది. నేను ఈ వీడియోలో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేది పూర్తిగా వివరించే ప్రయత్నం చేశా. ఎందుకంటే చాలా మందికి కన్‌ఫ్యూజన్ వస్తోంది. చాలా మంది ఈ విశ్వశక్తిని కుండలిని శక్తి అనుకుంటున్నారు. ఆ తేడా ఏంటో మీకు తెలియజేయటానికి నేను ఈ వీడియో చేశాను. ఉంటానండి.